అదేవిధంగా కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ నక్షత్రం వారు ఏ విధంగా జాగ్రత్త పడాలి అంటే మరి 3 పాలల్లో మనం ఈ సంవత్సరాన్ని మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే మరి అశ్విని నక్షత్రం వారు మొదటి భాగము సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత 8 నెలలు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తొందరపాటుతనం ఈ యొక్క నక్షత్రం వారికి పనికిరాదు. అదేవిధంగా భరణి నక్షత్రం వారికి ముందు 4 నెలలు చివరి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మధ్యలో 4 నెలలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక క్రయ విక్రయాల్లో వీళ్ళు జాగ్రత్త పడుతూ ఏవైనా కొనే విషయాల్లో జాగ్రత్త పడితే చాలా మంచిది. కృత్తికా నక్షత్రం వారు కొంత ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. మరి రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరము అసలు బాగా లేకుండా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రం వారు మొదలు 4 నెలలు చాలా చక్కటి ఫలితాలు ఉన్నప్పటికీ తర్వాత 8 నెలలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి సామాన్యంగా ఉంది. మరి పునర్వసు నక్షత్రం వారికి మొదలు 4 నెలలు చివరి 4 నెలలు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు ఈ యొక్క సంవత్సరం సామాన్యంగా ఉంది. మఖా నక్షత్రం వారికి మొదటి 4 మాసములు మంచిగా ఉన్నప్పటికీ చివరి 8 మాసములు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి ఈ మాసం కొంత గడ్డు పరిస్థితే, మరి ఈ యొక్క సంవత్సరం గడ్డు పరిస్థితే కనబడుతూ ఉంది. మరి ఉత్తర నక్షత్రం వారికి సామాన్యంగా ఉంది. అదేవిధంగా హస్త నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కగా మరి వారు ఏ ఫలితాలు అనుకున్నా కూడా అది నెరవేరే అవకాశం ఉంది. వీరు గణపతి ఆరాధన చేస్తే చాలా విశేషము. గణపతి నక్షత్రం గనక చిత్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం గడ్డు పరిస్థితే కనబడుతూ ఉంది. మరి అనురాధ నక్షత్రం వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంచెం మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ఈ యొక్క సంవత్సరం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి పూర్వాషాఢ నక్షత్రం వారు మరి మొదటి 4 మాసములు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత 8 మాసాలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మొదటి 8 మాసములు చాలా చక్కగా ఉంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరి 4 మాసాలు చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ధనిష్ఠ నక్షత్రం వారికి కూడా మరి మొదటి 4 మాసాలు చక్కగా ఉన్నప్పటికీ తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి శతభిష పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఈ సంవత్సరం జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. అతిగా కోపం తెచ్చుకోకుండా, కోపం వచ్చినప్పుడు సమన్వయం చేసుకొని కొంత కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే ఆ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తలు వహించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కగా ఉన్నప్పటికీ తర్వాత సామాన్యంగా గడుస్తూ ఉంది. రేవతి నక్షత్రం వారు మొదటి 8 మాసాలు జాగ్రత్తగా ఉన్నప్పటికీ చివరి 4 మాసాలు వారికి మంచి యోగాన్ని కలిగింపజేస్తుంది. ఇది కందాయ ఫలాలు ఈ విధంగా ఉంటే